ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, శాలేమరాజు, జీవాధిపతి, మహోన్నతుడా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దైవించి సహాయం చేసిన నాయన నీ ఉచితమైన మహాకృపను బట్టి నీ సందులో నిలబడి ఉన్నాను. ప్రభువా, నీ బిడ్డలెల్లరిని కూడా దీవించుము, ఆశ్రయించుము. విశ్వాస ధైర్యంతో ప్రభువా శత్రువులను హతమార్చేటువంటి యొక్క గొప్ప ప్రార్థన బలాన్ని ప్రసాదించి మహిమ తెచ్చుకో. ఇప్పుడు కొద్ది నిమిషాల ప్రభువా నువ్వు మాట్లాడి కనికరం చూపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి యొక్క దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి తీసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగును, ప్రాణం నాకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొలకై ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు యొక్క సైన్యం ఇశ్రాయేల్ ప్రజలుగా యుద్ధవీరులుగా ఉన్నటువంటి యొక్క విషయంలో కొన్ని వేల మంది లక్షలాది ప్రజలు దావీదు పక్షంలో ఉన్నటువంటి యొక్క సైన్య సమూహం అంతా కూడా యుద్ధంలో ఉండిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలును బలంగా యుద్ధం చేసేటువంటి యొక్క సమయంలో దావీదు ఒక విషయం కోరుకుంటాడు. 15వ వచనం, బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదని అధికారితో పలకగా. చూడండి ప్రియమైన వాళ్ళారా, యుద్ధం జరుగుతూ ఉంది. బెత్లెహేము చుట్టూ కూడా ఫిలిష్తీయులు కాపేసి ఉన్నారు. పెద్ద గుంపుతో ఆ బెత్లెహేము గవిని ముట్టడి వేసేసి ఫిలిష్తీయులు ఉండి కాపుగాసి ఉన్నటువంటి యొక్క సమయంలో దావీదు కోరుకుంటాడు కదా. ఎందుకంటే బెత్లెహేము అనేటువంటి యొక్క దావీదు ఆ నీళ్లను కోరుకుంటాడండి. బావిలో ఉన్నటువంటి యొక్క నీళ్లు ఎక్కడుందా బావి? బెత్లెహేము యొక్క గవిని ఎదుట ఉన్న బావి నీళ్లు అలవాటు తాగటం దావీదు గారికి. అలాంటి యొక్క నీళ్లు త్రాగటానికి ఇష్టపడుతున్నాడు. అయ్యయ్యో, ఇంత భయంకరమైనటువంటి యొక్క ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కాపు కాసినటువంటి యొక్క ఒక పెద్ద ఫిలిష్తీయుల దండు మిలిటరీ సైన్యంలాగా కాపు కాసినటువంటి యొక్క సైన్యంలోకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకురమ్మంటున్నాడు తాగటానికి. ఎందుకంటే యుద్ధంలో పాపం దావీదు గారికి దప్పిక అయి ఉంటుంది కదా. పిల్లలు గమనించండి, చూసేవాళ్ళంగా ఉంటారు. ఎందుకు పోయే కాలము ఖచ్చితంగా ఇశ్రాయేలు చుట్టుముట్టు అనేటువంటి యొక్క వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకొచ్చుకుని తాగమని తెచ్చివ్వండి అని చెప్పి అంటున్నాడు. ఇది ఏమాత్రం కూడా పద్ధతేనా? దావీదుకి ఇదేం కాలం అని చెప్పేసి అనవచ్చు ప్రియమైన వాళ్ళారా. కానీ దావీదుకు ఉన్న అలవాటు చొప్పున
బెత్లెహేంలో ఉన్నటువంటి యొక్క గవుని ఎదుట ఉన్నటువంటి యొక్క బావిలో నీళ్లు త్రాగడం అలవాటు కనుక ఆ నీళ్లు నాకు తెచ్చిస్తే ఎంతో సంతోషం అన్నాడు. కానీ ఆ బావి చుట్టూ ఎవరున్నారు? ఫిలిష్తీయులు దండు ఉంది, కాపేసుకుంది, కత్తులు ఈటెలు తీసుకుని ఉన్నారు. అయితే ప్రియులారా, దావీదు పక్షమున ఉన్నటువంటి యొక్క వీరులు ఉన్నారు. 30 మంది వీరులు ఉన్నారు, 100 మంది, 1000 మంది ఉన్నారు. కానీ వారిలో 3 బయలుదేరారు. మేము తీసుకొచ్చిస్తాం రాజా అని అన్నారు. వారిలో తన అక్క కుమారులు, సిరియా కుమారులు కూడా 2 ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మొత్తం 3 కలిసి ఏం చేశారంటే ఆ యొక్క ఫిలిష్తీయుల్ని, ఆ చుట్టూ ఉన్నటువంటి యొక్క దండంతను కూడా జయించుకుంటూ ఈ 3 వీరులు యుద్ధం చేసుకుంటూ, దారి చేసుకుంటూ, వాళ్ళని హతమార్చుతూ ఆ బావిలోనికి వెళ్ళి, బావికాడికి వెళ్ళి ఆ నీళ్లు ఒకళ్ళు 2 యుద్ధం చేస్తుంటే ఒకడు నీళ్లు చేదుకుంటా ఉన్నాడు. అలాగా 3 కలిసి ఆ నీళ్లు తీసుకొని యుద్ధం చేసుకుంటానే ఫిలిష్తీయులను హతమార్చుకుంటా దారి చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి దావీదు గారికి ఇస్తాడండి. అప్పుడు దావీదు గారు కళ్ళంటే నీళ్లు పెట్టి అంటాడు కదా, ప్రాణమునకు తెగించి. చూసారండి, ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. 17వ వచనం చదువుదాం. ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనలకు వండాను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యం చేసిరి. సిరియా కుమారుడు యోవాబు సహోదరునైన అభిషై తన ఆచరణలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటె ఆడించెను. ఇతడు ఆ 3లో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయన కానీ మొదటి 3తో సమాడు కా. పిల్లరా, ఈ అభిషేయి యోవాబు అనేటువంటి వారు. యోవాబు దావీదు పక్షం ఉన్నటువంటి యొక్క సైన్యాధిపతి. అభిషేక్ అనేటువంటి వాడు తన తమ్ముడు. సిరియా కుమారులు అంటే దావీదు గారి యొక్క అక్క కుమారులు. వీళ్ళు కొన్ని 100 మందిని ఒక్కరుగా యుద్ధం చేసి జయించేటువంటి యొక్క గొప్ప వీరులు అన్నమాట. ఇలాంటి వారు ఉన్నారు. అయితే తెచ్చినటువంటి యొక్క నీళ్లు త్రాగకుండా వాటిని ఏం చేశాడంటే యెహోవా సన్నిధిని పారబోసాడు. ఎందుకంటే కళ్ళము నీళ్ళు పెట్టి ప్రాణాన్ని తెగించి బావిలో ఉన్న నీళ్లు ఛేదించుకుని దారి చేసుకుంటూ వచ్చి యుద్ధం చేసుకుంటూ వచ్చి నాకు వాళ్ళ ప్రాణాన్ని తగట పెట్టినట్టుగా తీసుకొచ్చారు. ఈ నీళ్లు నేను తాగనని చెప్పి యెహోవా సన్నిధిలో పారబోస్తాడండి. ప్రియమైన వాళ్ళారా, అయితే నేను చెప్పాల్సినటువంటి యొక్క మాటలు ఏంటంటే, దావీదుకు ఉన్నటువంటి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా బలవంతా కూడా వయసు మీద పడే కొద్దిని తగ్గిపోతా ఉంది కనుక, అయినప్పటికీ కూడా 20వ వచనం చూద్దాం. మరియు కప్సయ్యులు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండాను. పిల్లరా, ఈ బెనాయా గురించి కొద్ది మాటలు చెప్పడానికి కొరకై నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు దావీదు గురించి చెప్పడం జరిగింది. దావీదు ఎంత బలజ్యుడంటే మహాపరాక్రమశాలి. గొలియత్తుని హతమార్చిన వాడు, సింహాలని ఎలుగుబడిని చీల్చివేసినటువంటి వాడు, యుద్ధంలో కూడా ఆయన ముందు వెళ్తూ ఉండేటువంటి వాడు, యుద్ధవీరుడు, పరాక్రమశాలి. దావీదు పేరు చెప్తేనే గుండెలు కరిగిపోయేటువంటి యొక్క ఫిలిష్తీయులు, ఇంకితర దేశస్తులైనటువంటి వారు, మోయాబీలైనటువంటి వాళ్ళు. అయితే అలాంటి యొక్క గొప్ప వీరుడుగా ఉన్నటువంటి యొక్క దావీదు, ఎందుకంటే దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. ఆయన గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి వాడు, హృదయానుసారుడు. అలాంటి యొక్క దావీదు మరి ఇజ్రాయెల్ మీద, యూదుల మీద చక్కటి యొక్క రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఇక్కడ చూడండి 20వ వచనంలో, కబ్సెయేలు ఊరి వాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టినటువంటి యెహోయాదా ఉన్నాడంట. చూడండి, ఈ కబ్సెయేలు అటువంటి యొక్క ఊరి పేరే కబ్సెయేలు, కానీ అతని పేరు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఇతడట తన క్రియల చేత ఘనత నొందిన, ఇతనంత యుద్ధ వీరుడు, ఇతనంత పరాక్రమశాలుడు, ఇతను ఏ విధంగా అయితే ఇశ్రాయేలు పక్షమున ఎంతమందిని శత్రువులను హతమర్చినటువంటి వాడిగా ఉన్నాడు, అలాంటి పరాక్రమశాలి అంటే మంచి క్రియలు చేతనంట పేరు పొందినటువంటి వాడంట. ఇతడు ఘనత నొందినటువంటి వాడంట. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతను యెహోయాదా అనేటువంటి యొక్క వ్యక్తి యాజకుడు, అంటే లేవి వంశంలో పుట్టినటువంటి లేవీలు అన్నమాట.
దేవుని సేవకుడు లేదా పాస్టర్ గారు, దైవజనుడు, ఇలాంటి యొక్క దేవుని సేవకుడిగా ఉన్నటువంటి యొక్క యాజకుడిగా ఉన్నటువంటి యొక్క యెహోయాదా అనేటువంటి యొక్క ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడంట. అతని పేరు బెనాయా. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఇక్కడ కప్సయేలు ఊరి వాడైనటువంటి ఎవరైనా ఆయన తాతగారు ఉన్నారు. ఆయన ఒక కుమారుడు యెహోయాదా, ఆయన కుమారుడు బెనాయా. ప్రియమైన వాళ్ళారా, ఈ బెనాయా అనేటువంటి వాడు మనవడు. అయితే ఈ బెనాయా అనేటువంటి వాడు ఎలాంటి వాడు? ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేశాను. ప్రియమైన వాళ్ళారా, మోయాబీలు అంటే ఎవరు? లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం అన్నమాట. ఈ మోయాబీల్లో యుద్ధవీరులు ఉన్నారంట, మన గొలియాతులు అంటే వాళ్ళు అనమాట. అలాంటి యొక్క యుద్ధవీరులను వారిద్దరిని కూడా హతము చేయటానికి కొరకై ఈ బెనాయా తన యొక్క శాఖశక్యమైనటువంటి బలాన్ని చూపించి వారిద్దరిని కూడా దండులకు వెళ్ళి వారిద్దరిని కూడా వీళ్ళు మనగాళ్ళు అనుకునేటువంటి వాళ్ళిద్దరిని కూడా హతం చేయడం జరిగిందండి ఈ బెనాయా. అంతేకాదండి, ఇంకో విషయం ఏంటంటే ఇతను చేసినటువంటి యొక్క పనుల విషయంలో ఈ ఇద్దరు శూరులను హతం చేశాను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా మంచు కాలం అట. మంచు కాలంలో మంచు దట్టంగా పడినటువంటి విషయంలో ఒక సింహం అంట బావిలో దాక్కుందట. బావిలో దాక్కున్నటువంటి యొక్క సింహాన్ని చంపడానికి కొరకై ఈ బెనాయా అనేటువంటి యొక్క వ్యక్తి అంట, యుద్ధవీరుడు బావిలకు దిగాడంటండి. చూడండి, అసలు ఆ వార్త ఏంటంటేనే దేనికి బావిలో దిగాడు? చంపడానికి. బావిలో దాక్కున్నటువంటి సింహం ఎవరికైనా హాని చేస్తుంది, మన ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరైనా హాని చేస్తుంది, యుద్ధవీరులకు హాని చేస్తుంది, కాబట్టి ఎంతమంది అయినా తినేస్తుంది, కాబట్టి దీన్ని హతం చేయాలని చెప్పి బెనాయా యొక్క వ్యక్తి ఆ బావిలో దిగాడంటండి. అసలు భూమి మీద ఉన్నటువంటి సింహాన్ని చంపటమే దడ కదండి. భూమి మీద ఉన్నటువంటి యొక్క సింహాన్ని చంపటమే కష్టం కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతోమంది పరిగెత్తుకుంటే వెళ్ళి కాపు కాసి దాన్ని చంపితే తప్ప వల్ల పని కాదు. దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడు కనుక సింహాన్ని చంపాడు. గొర్రెపిల్లని అనంతంగా ఎత్తుకెళ్ళిపోతుంటే పరుగునే వెళ్ళిపోయి దాని యొక్క మెడ సంకలో పెట్టుకుని పైదోడ కిదోడ పట్టుకొని 2 చేతులతో చీల్చి పారేశాడంట మేకపిల్లలాగా. అలాగే ప్రియులారా, సంసోను కూడా కొదమ సింహం బొబ్బలు పెట్టుకుంటూ వస్తున్నటువంటి విషయంలో కూడా సంసోను కూడా కొదమ సింహాన్ని చీల్చివేసినట్టుగా తెలియపరుస్తున్నాం. మనకు బైబిల్లో మనం చూస్తామంటాం, సింహాలు దానియేలు ప్రార్థన వలన సింహం గుమ్మలో వేసినప్పటికీ కూడా దానియేలుని సింహాలు ఏం చేయలేకపోని అనేటువంటిది దేవుని యొక్క దూత వాటి నోళ్ళు మూయించేసిందని మనం తెలుసుకుంటాం. పిల్లల పరిశుద్ధ గ్రంథం అంతా తిరగేసినప్పటికీ కూడా సింహాన్ని చంపినటువంటి వారు సంసోను, దావీదు కనబడుతున్నారు. మూడవదిగా ఈ యొక్క బెనాయా. ఈ బెనాయా అటువంటి వాడు వాళ్ళ తాత ఎలా పరాక్రమశాలుడో, యుద్ధవీరుడు, ఎంత మంచి క్రియలతో ఘనత పొందినటువంటి వాడు, అలాంటి వాడు ఈ బెనాయా. చాలా శ్రేష్టమైన వాడు, దావీదు పక్షం నిలబడినటువంటి యొక్క వ్యక్తి. ఈ బెనాయా మంచి పౌరుషం, రోషం కలిగినటువంటి వ్యక్తి, దావీదులాగా యుద్ధం చేయడానికి ఇష్టమైనటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి యొక్క ఈ శ్రేష్టమైనటువంటి యొక్క దేవుని భయంతో ఉన్నటువంటి యొక్క ఈ బిడ్డ ఏం చేశాడు? మొట్టమొదటిగా ఈ మోయాబీల్లో ఉన్నటువంటి యొక్క ఇద్దరు వ్యక్తుల్ని, పరాక్రమశాలని హతం చేశాడు. రెండవదిగా బావిలో దాక్కున్నటువంటి యొక్క సింహాన్ని దగ్గరికి బావిలో దిగాడండి. వామ్మో, చెప్పడానికే భయం వేస్తుంది కదా. బావిలో దిగటం ఏంటండి? భూమి మీద ఉన్నటువంటి యొక్క సింహాన్ని చంపడానికి చుట్టూ గమ్మి ఎంతో ప్రయాసపడతారు. బావిలో ఒక్కడిగా దిగి వెళ్ళి దాక్కున్నటువంటి యొక్క సింహం, మంచులో కప్పబడినటువంటి యొక్క సింహం, ఆ మంచులో దాక్కున్నటువంటి యొక్క సింహాన్ని దిగి దాన్ని కొట్టి చంపేశాడండి. చూద్దాం. బెనాయా అనునొకడు ఉండెను, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతం చేశాను. రెండవదిగా, మరియు మంచు కాలంలో బయలు వెడలి ఆ బావిలో దిగి ఉన్న ఒక సింహమును చంపేశాను. మూడవదిగా ప్రేమటువంటి వాళ్ళారా, ఇంకను అతడు
సౌందర్యవంతుడగు యొక్క ఐగుప్తుని కూడా చంపాడు. ఎలా చంపాడు ఈ ఐగుప్తుని? ఐగుప్తుడు కూడా గొలియాతులాగా ఉండేటువంటి వాడు. ఈ ఐగుప్తుడు కూడా యుద్ధవీరుడే. ఈ ఐగుప్తుడు కూడా బలాఢ్యుడే. ఇతడు చాలా ఎత్తైనటువంటి వాడే. కానీ ఇతను మన యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఐగుప్తుడైనటువంటి వాడికి శత్రువు. ఐగుప్తుల శత్రువులు, మోయాబీ శత్రువులు, ఫిలిస్తీన్ల శత్రువులు. వీళ్ళల్లో ఉన్నటువంటి యొక్క 3 గుంపుల్లో ఉన్నటువంటి యొక్క ఒక్కొక్కరినిగా బెనాయా చేసినటువంటి యొక్క గొప్ప త్యాగం, గొప్ప ధైర్యశాలిగా, యుద్ధవీరుడిగా ఉండి ఒక్కడగానే హతము చేయడానికి కోసం వెళ్ళినటువంటి వాడు ఈ బలాఢ్యుడు. దేవుని చేత శక్తి పొందుకున్నటువంటి యొక్క బలాఢ్యుడు బెనాయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇతడు ఏం చేశాడు? 3వదిగా, ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తుని చంపాను. ఎలా చంపాడు? ఈ ఐగుప్తుని చేతిలో ఈటి ఉండగా, చూసావా, ఐగుప్తుని చేతిలో పెద్ద ఈటి ఉంది. ఆ ఈటితో ఎంతమందినైనా, 100 మందినైనా చంపగలిగినటువంటి యొక్క సామర్థ్యత అతనికి ఉంటుంది. అలాంటి యొక్క వ్యక్తిని ఈ బెనాయా ఎలా చంపాడు చూడండి. ఒక చిన్న దుడ్డుకర్ర తీసుకున్నాడంట. బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలో ఉన్నటువంటి యొక్క ఈట ఓడలాగి అతనిని వాని చంపాను. ప్రియమైన వాళ్ళగా ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఎదుటి శత్రువు చేతిలో ఈట ఉంది. ఈటుతో కొన్ని 100 మందిని హతమార్చగలరు ఒక్కడే. అసమర్థి బెనాయా చేతిలో ఏముంది? ఈ చేతిలో ఏమీ లేదు, కానీ ఒక దుడ్డు కర్ర తీసుకున్నాడు. ఆనాటి కాలంలో గొలియాతుని హతమార్చడానికి దావీదు చిన్న ఒడిసెల అనేటువంటిది తీసుకెళ్తుంటే, ఒరే నేనేమన్నా కుక్క పిల్లలు అనుకున్నావా, కుక్కలు అనుకున్నావా? ఏమనుకున్నావురా నువ్వు? చిన్న కర్ర తీసుకున్నా వెనుకొస్తున్నావు. నేనంటే ఏందనుకున్నా? యుద్ధవీరుడిని, పరాక్రమశాలిని, నేను సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడిని. నాతో యుద్ధం చేయటకు ఏముందని నా దగ్గర కవచం ఉంది, డాల్ ఉంది, ఖడ్గం ఉంది, శిరస్త్రాణం ఉంది, పైనుంచి కిందాక కవచాన్ని ధరించినటువంటి వాణి. నువ్వు నా మీద కర్ర తీసుకొస్తున్నావంటారా? నువ్వు హతమైపోతావురా, నీ పంగ చీల్చి ఆకాశ పక్షులకు భూమి మీద ఉన్న మృగాలకు వేస్తానరా అని చెప్పి కేకలేసినటువంటి వ్యక్తిని దావీదు చిన్నవాడుగా, బాలుడిగా ఉన్నటువంటి వాడు చిన్న ఒడిసెలు తీసుకొని రాయి పెట్టి గిరగర తిప్పి యుద్ధం నాది కాదు యెహోవాదని చెప్పి వేసినప్పుడు ఒక్కసారిగా బోర్లగా పడిపోయాడంట. అతని మీదకి వెళ్తా ఒక మాట అన్నాడు. యుద్ధం చేసే ముందు, ఒడిసెలతో రాయి వేసే ముందు ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? నేడు ఈ దినం నిన్ను యెహోవా నా చేతికి అప్పగించున్నాడు, నిన్ను చంపి నీ శిరస్సు తెగవేస్తానని చెప్పినట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బోర్లగా పడినటువంటి ఒక గొలియాతుని ఒక చేత్తో శిరస్సు జుట్టు పట్టుకొని, ఒక చేత్తో వాడి వరలో ఉన్నటువంటి ఒక కత్తిలాగి వాడి శిరస్సు తెగనరికి ఆ శిరస్సును తీసుకుని వెళ్ళి సౌలు రాజుకి అప్పగించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటి బాల్య వయసులోనే ఉన్నటువంటి యొక్క అంతటి మహాపరాక్రమశాలి, ధైర్యవంతులుగా ఉన్నటువంటి యొక్క దావీదు పక్షం ఉన్నటువంటి యొక్క వీరుడు బెనాయా. అయితే ప్రియులారా, ఈ బెనాయా అటువంటి వాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యొక్క ఆ శత్రువు అటువంటి వాడు ఈ వీడిని కూడా ఎలా చంపాడు? అతని చేతిలో ఈట ఉంది. అమ్మో, భయంకరమైన ఈట. ఆ ఈటుతో సాధన చేసినట్టుగా అటు ఈటు తిప్పుతాడు, పొడి చేస్తాడు. అలాంటి భయంకరమైనటువంటి ఈట చేతిలో ఉంటే మనవాడు ఏం చేశాడు? బెనాయా చిన్న కర్ర తీసుకుని, దుడి కర్ర తీసుకుని అతని మీదకి దానికి వెళ్ళాడు. కర్రతో ఎవడైనా సరే పొడిసి చంపగలుగుతాడా? కర్ర ఏమైనా దిగబడుద్దా మనుషులకి? ప్రియులరా, ఆ దుడ్డు కర్ర తీసుకుని వెళ్ళి వాడు ఈటి తిప్పుతామంటే ఆ ఈటికి అడ్డం పెట్టేసేసి మెలిదిప్పేసేసి మరొక చేత్తో ఆ యొక్క ఈటిని పట్టుకుని ఆ ఈటి వాడి చేతిలో నుంచి ఓడబెరుక్కుని అదే ఈటితో వాడిని పొడిసి చంపి కట్టేసినటువంటి వాడు, హతమార్చినటువంటి వాడు. అలాంటి బలజుడుగా ఉన్నటువంటి యొక్క బెనాయా గొప్ప పేరుగాంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతటికి కారణం ఏంటంటే యెహోవా వారికి తోడై ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ఈనాడు ప్రార్థనా బలంతో, విశ్వాసంతో నువ్వు ధైర్యశాలిగా ఉన్నావంటే ఖచ్చితంగా నీ దేవుడు, నీవు నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా నీ పక్షంలో యుద్ధం చేస్తాడు. నువ్వేం చేయవసరలా. ఆనాటి కాలంలో ప్రియమైన వాళ్ళారా, గిద్యోను ఏ యుద్ధ ఆయుధాలు తీసుకుని వెళ్ళాడు? 1000 మందిని తీసుకుని వెళ్తుంటే అవసరం లేదమ్మా, ఫిల్టర్ చేయన్నాడు ప్రభు. ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతమంది మిగిలారు? చివరికి 300 మంది. ఈ 300 మందిని ఏం తీసుకోమన్నాడు? ఒక చేతిలో కొండ, ఒక చేతిలో దివిటి, ఒక చేతిలో బూర. అరే, మెడలో నామో బూర ఉంది, ఒక చేతిలో కొండ ఉంది, ఒక చేతిలో దివిటి ఉంది.
ఈవేనా వాళ్ళకేమైనా శత్రువుని హతమార్చుటకు ఏమైనా ఖడ్గంతో కత్తిలాగా తెగవేయగలుగుతారా? లేకపోతే పొడవగలుగుతారా? ఏమి లేదే. వీళ్ళు చేసేటువంటి యొక్క అద్భుతమైన కార్యం ఏంటంటే, వీళ్ళు కొండలో దివిటీ పెట్టుకున్నారు. ఒక్కసారిగా గిద్దోనికే జై, యెహోవాకే జై అని చెప్పి 300 మంది ఒక్కసారిగా ఆ కొండపైకి వెళ్ళి చుట్టూ కమ్మేసేసి కింద పడేశారు, కేకలేశారు, ఆ బోర ఊదారు, దివిటీ చూపించారు. దానికి వాళ్ళు పరమైపోయారు. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము వీళ్ళ మీద ఉంది. చుట్టూ గమ్మేశారు. వామో మనం పని అయిపోయిందని చెప్పి ఆ బోర్ల ఊదురికి, ఆ గంభీర స్వరాలకి పారిపోయారంట. ప్రేమలారా, అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం యుద్ధం చేయడానికి మనకు కత్తులు అవసరం లేదు. మనం యుద్ధం చేయడానికి మనం ఏమీ కూడా, పేతురు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి కోసం ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పచెప్పినప్పుడు వెంటనే ఒక సైనికుడు వచ్చేసి సంఖ్యలేసి పిడిగుద్దులు గుద్దటానికి కోసమే చుట్టూ మలాటీలు తీసుకుని వచ్చారంట. అలాంటి సందర్భంలో పేతురు వెంటనే కత్తెలాగేసేసి మొట్టమొదట యేసుప్రభు చేతులు పట్టుకున్నటువంటి యొక్క సంఖ్యలు వేసినటువంటి వ్యక్తిని అప్పుడు మెడకేసాడంట. కానీ అది మెడక పట్టకుండా చెవుకు పడిందంట, చెవు దిగిపోయిందంట. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, మనం కత్తులతోనూ గుదులతోనూ యుద్ధం చేయడం కదరా బాబు, నీ కత్తిని వరల పెట్టేసే పేతురు అని చెప్పాడు. ప్రియమైనటువంటిది ఏం వెళ్ళారా, క్రైస్తవుడు కత్తులతోనూ కర్రలతోనూ యుద్ధం చేసేటువంటి వాడు కాదు. దేనితో యుద్ధం చేస్తాడు క్రైస్తవుడు? ప్రార్థనతోనూ, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గంతోనే యుద్ధం చేయగలడు. యెహోవా అనేటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షం యుద్ధం చేస్తాడు. అయితే ప్రియమిల్లారా, ఇక్కడ బెనాయా 3 కార్యాలు చేశాడు. ఒకటి ఏంటంటే, 2 మోయాబీ యుద్ధవీరులను హతం చేశాడు. ఒకటి. రెండవది, మంచులో దాగి ఉన్నటువంటి యొక్క సింహాన్ని కూడా బావిలో దిగి సింహాన్ని హతం చేసేసాడు. మూడవదిగా, ఒకే ఒక వ్యక్తి ఐగుప్తీయుడైనటువంటి ఒక వాడు ఉన్నాడు. వాడు పరాక్రమశాలుడే. వాడిని చంపడానికి కోసమే వాడి మీదకి ఎలా వెళ్ళాడంటే, చిన్న కర్ర తీసుకుని, ఒక దొడ్డు కర్ర తీసుకుని వెళ్ళాడు. అతని చేతిలో పడువాడిది మంచి పొదును కలిగినటువంటిది ఆయన దగ్గర ఈటి ఉన్నప్పటికీ కూడా ఆ ఈటిని వాడి చేతుల నుంచి లాక్కుని ఈ దొడ్డుగా రవకడబడేసేసి ఆ ఈటితోనే వాడిని చంపేసేసి హతమార్చినటువంటి వాడు ఈ బెనాయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి యొక్క శాఖశక్తితో చేయడానికి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చినటువంటి యొక్క బలము, దేవుడిచ్చినటువంటి యొక్క అభిషేకపు యొక్క మరి ఆ ప్రభావం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుని శక్తిని మనం పొందుకునేటువంటి వారంగా ప్రార్థనాపూర్వకంగా ప్రతిదాన్ని కూడా జయించగలుగుతామని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దేవుడు దీవించి తన వెనుకల్లో మనందరికీ కూడా మెల్చేనుగాక. ఆమేన్. సకలాశీర్వాదాలు కారమంటున్నటువంటి యేసుక్రీస్తు రాజానికి వందనాలు. దైవం సహాయం చేసిన నాయన, నీ పరిశుద్ధమైనటువంటి యొక్క రక్తంతో ముద్ర వేసి ప్రభు ప్రతి బిడ్డను కూడా ప్రభు ప్రార్థనలోను, వాక్యములను, కీర్తించే విషయంలోను, నిన్ను స్తుతించుకునే విషయంలోను ప్రభు గొప్పగా చేయడానికి సహాయం చేసి కృపచూపు ఆదరించిన ఆయన మంచి ప్రార్థనాత్మతో దావీదును అభిషేకించినట్లుగా అదే రీతిగా నా ప్రభు యేసయ్య మమ్ములను కూడా ప్రభు అభిషేకించి కుటుంబాల్లో ప్రభు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది శత్రువులు మీదకు వచ్చినప్పటికీ వారిని జయించడానికి తగినంత ప్రార్థన జీవితాన్ని దేవుని వాక్యమైనటువంటిది మా హృదయంలో పెట్టుకుని ప్రభు ముందుకు నడుచుటకు సహాయం చేసి కృప చూపమని, ఆదరించమని, గొప్ప కార్యాలు సబలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని కను సదాకాలం మనకి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు తోడేయండి, దీవించి ఆశ్రయించి సంరక్షించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.